ఇప్పుడు చాలామంది మనం కూడా గమనించాల్సిన విషయం, మన యొక్క జీవితంలో మనము మన విశ్వాసపు పర్సంటేజ్ అనేటువంటిది ఎంత మందిలో దేవునికి ఇష్టమైన పర్సంటేజ్ ఉంది, ఇది జస్ట్ మనం టెస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏం చేయాలి? టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు టెస్ట్ చేసుకోవాలి? ఇప్పుడు బీపీ ఎక్కువైందా తక్కువైందా అంటే ఏం చేస్తారు? కాదు, దాన్ని ఏం చేస్తారు? ఏమిటితో కొలుస్తారు? దాన్ని బీపీని ఏమిటితో కొలుస్తారు? దాన్ని తీసుకొని ఏం చేస్తారు? ఎవరైనా డాక్టర్ కానీ నర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు? చేతికేసి పంపు కొట్టి అది ఎంత ఉందని చూస్తారు. అది చూసిన తర్వాత ఎంత ఉండకని ఏమన్నా అయితే కానీ ఏంది ఎప్పుడు చెక్ చేసుకునేది అలా వదిలేస్తామా? షుగర్ ఉందనుకో, తగ్గితం ఏం చేస్తావు? పోతే పోయింది, ఎక్కువైతే కానీలే. చూసారా, లోక సంబంధమైన రోగాన్ని బాగా చెక్ చేసుకుంటాం, నీ ఆత్మీయ స్థితి ఎక్కడ దిగజారిపోతున్నావో మాత్రం చెక్ చేసుకో. నేను ఒక వీడియో చేశాను ఒక 2 సంవత్సరాల కిందట. బీపీకి భయపడి ఉప్పు కారం మానేస్తున్నారు, ఈ షుగర్ రోగానికి భయపడి తీపి తినేది మానేస్తున్నారు. కానీ దేవునికి భయపడి పాపము చేయటం మాత్రం మానట్లేదు. దేవునికి భయభక్తులుగా జీవించాలనే ఆలోచన మాత్రం కలగట్లేదు. అందుకే ఏమవుతుందంటే శరీరము కృంగిపోతుంది, జీవితము పడిపోతుంది, ఆశీర్వాదాలు పడిపోతున్నాయి, రావాల్సినవన్నీ పడిపోతున్నాయి. ఈరోజేమో పైన ఉన్నాం అనుకుంటాము, పైన ఉన్నప్పుడు గర్వం తలకెక్కుతుంది, తర్వాత కిందకు వచ్చేపాటికి ఆ గర్వం కూడా కనపడతాం. చాలామంది మనం మాట్లాడుకుంటూ ఉంటాం వాక్యంలో, ఏదున్నా నీకు ఎన్ని మేడ మిద్దెలున్నా యేసు నీలో లేకుంటే నీ జీవితం అంతా. అపవాది జ్ఞానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘాల్లో, దేవుని సంఘాల్లో. అపవాది జ్ఞానం అంటే ఏం తెలుసా మీకు? అంటే అపవాది వాక్యానికి సరైన సమాధానం చెప్తాడు, వాక్యాన్ని భలే క్లారిటీగా చెప్తాడు, భలే మంచిగా పాడుతాడు, మంచిగా ఆరాధన చేస్తాడు. కానీ వాడు మాత్రం పాటించాడు. అర్థమవుతుందా మీకు? నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, మంచి సమాధానాలు చెప్తారు, కానీ దాని ప్రకారంగా బ్రతకడు, మనసు మారు. ఓ ఎంత బాగా అన్న నమ్ముకున్నాడు దేవుణ్ణి, ఎంత బాగా, అయ్యో అక్క నమ్ముకుందో దేవుణ్ణి, ఎంత బాగా వీళ్ళు నమ్ముకున్నారు దేవుణ్ణి. కానీ లోపల ఆత్మీయ జీవితం మాత్రం ఏమై ఉంది? శూన్యమైపోయి ఉంది. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా ప్రదర్శించాలి? నువ్వు మొదట మాట్లాడుకున్నాను, దేనిలో ప్రదర్శించాలి? అది క్రియల్లో ప్రదర్శించాలి.